అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు ఆహుడ చైర్మన్ టీసీ వరుణ్ వైసీపీలోని కాపు నేతలు ఉద్దేశపూర్వకంగా జనసేనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని అన్నారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించిన సాకే శైలజానాథ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్పై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 2022లో శైలజానాథ్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, అప్పుల అప్పారావు అని వ్యాఖ్యానించిన విషయాన్ని వరుణ్ గుర్తు చేశారు. నిజంగా కాపులపై ప్రేమ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక కాపు నేతను ప్రకటించాలని డిమాండ్ చేయగలరా అని ఆయన సవాల్ విసిరారు. మనం చూస్తున్నాం, గత నెల రోజుల నుంచి వైసీపీ నాయకులు ఏ రకంగా అయితే జనసేన పార్టీని మీద రాళ్ళేద్దామని చూస్తున్నారు, అదేవిధంగా కులాల మధ్యలో చిచ్చులు పెట్టి, మతాల మధ్యలో చిచ్చులు పెట్టి ఏ రకంగా అయితే రాజకీయాన్ని వాళ్ళు దుర్మార్గంగా రాళ్ళు వేస్తున్నారో జనసేన పార్టీ పైన మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగా మొన్న అయితే కాపు నాయకులు, వైసీపీలో ఉన్న కాపు నాయకులు అందరూ పేర్ని నాని గారు అయితేనే కానీ, అమ్మటి రాంబాబు గారు అయితేనే కానీ, వీళ్ళందరూ కూడా ఏ రకంగా జనసేన పార్టీని కిందికి లాగదామని చూస్తున్నారో మనం అందరం చూసిన విషయమే. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే, అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య వైసీపీలో తీర్థం తీసుకున్న సాకే శైలజానాథ్ గారు ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ ఎవరు ఆయన్ని పట్టించుకోవడం లేదనే విధంగా ఉంటుంటే, ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ఏదో పట్టించుకుంటారు, నాలుగుసారి ఏమో చూస్తారేమో అని చెప్పేసి ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి, నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది విమర్శలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి పైన. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కానీ సంక్షేమ పథకాలుకి వ్యతిరేకంగా ఉన్నాం జనసేన పార్టీ అని చెప్పారా? చెప్పలేదు. వీళ్ళు చూస్తే దుమ్మెత్తి పోసుకుంటా పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే, అన్ని వర్గాలకి, అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి, పేదవారికి ఈ పథకాలు రావాలని చెప్పేసి ఆయన తీసుకున్న స్టాండు. అందులో భాగంగా ఈ మాటలు అసలు ఏం తప్పు ఉందని చెప్పి మేము ఖచ్చితంగా ఆయన్ని, శైలజానాథ్ గారిని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సంక్షేమ పథకాలు వద్దని చెప్పి మీకు ఏమైనా చెప్పినారా? వైసీపీ నాయకులు అందరూ ఎలా తయారయ్యారంటే, కళ్ళున్న కబోదుల్లాగా, చోలున్న చోటోల్లాగా వైసీపీ నాయకులు అందరూ ఉంటే అదే దిగజారి ఈ శైలజానాథ్ గారు కూడా వాళ్ళ గుంపులో చేరి అనేక విమర్శలు ఇస్తున్నారు. కెమెరా ముందు వచ్చేదంటే మాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారిలో వేరియేషన్స్ ఉన్నాయని చెప్పి కమెంట్ చేస్తున్నారు. మీకు ఒకటే అడుగుతున్నాం, మీ జగన్ రెడ్డికి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో ఒక్కసారి మీ పార్టీలో ఉన్న విశ్వేశ్వర రెడ్డి గారిని అయితేనేం కానీ, వెంకటరామరెడ్డి గారిని అయితేనేం కానీ మరి ఒకసారి అడగండి. మీ పార్టీ మనుషులే చెప్తుంటారు, మా నాయకుడు ఆత్మలతో మాడుకుంటూ తిరిగేంత వేరియేషన్లు ఒక సైకో అని చెప్పేసి మనందరూ తెలిసిన విషయమే. సో ఖచ్చితంగా మీరు అందరూ అవన్నీ గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా మీరు ఏ రోజైతే పార్టీలో జాయిన్ అయ్యారో అన్నా అని చెప్పి మీకు ఒక కండువా వేయడం, దాని తర్వాత ఈ రోజు వరకు కూడా మీ మొహం ఆయన వీళ్ళకి ఇంతవరకు చూడకపోవడం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిండేది. అందులో భాగంగా ఏదో ఒకటి పేరు తెచ్చుకుందాం, ఏదో ఇది తెచ్చుకుందాం, ఓ 10 మంది మా వీడియోలు చూస్తారంటే మాత్రం ఖచ్చితంగా చాలా గట్టిగా మీకు సమాధానం చెప్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం, 2022లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్ రెడ్డి గురించి ఏమన్నారు మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని పీడించి తింటున్నాడు, జగన్ రెడ్డి అప్పుల అప్పారావు అని చెప్పేసి మీరు అనలేదా? జగన్మోహన్ రెడ్డి అప్పుల అప్పారావు అని చెప్పేసి మీరు అనలేదా? అదేవిధంగా వైసీపీ మంత్రుల భజన కొడుతున్నారు, వీళ్ళందరూ భజనలు కొడుతున్నారు ఆయనకని చెప్పేసి మీరు అనలేదా? అదేవిధంగా ఒక కోరు ఇది పెట్టుకొని, ఒక గ్రూప్ పెట్టుకొని వాళ్ళతో నడిపిస్తున్న రాజకీయం అని చెప్పేసి మీరు అనలేదా? ఇంకొక చిన్న విషయం మీకు గుర్తు చేస్తాను, చిన్న విషయంగా చాలా పెద్ద విషయం ఇది. జగన్ రాష్ట్ర ప్రజలకు 1,00,000 కోట్లు ఇచ్చామని చెప్పి అన్నారు. అందులో 75,000 కోట్లకి లెక్కలు ఇవ్వాలని చెప్పి మీరే ప్రకటించారు. ఇప్పుడు మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీ నాయకుడితో కూర్చొని ఆయన ఎప్పుడైనా మీకు టైం ఇస్తే, ఒక కాఫీకి టీకో ఇస్తే కూర్చొని ఆ లెక్కలన్నీ కూడా తీసుకొని ప్రజలకి ఈరోజు ముందుకు రాండి. మరి మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి వచ్చి ప్రజలందరూ కూడా ఆ లెక్కలు చెప్పాల్సిందిగా మీకు కోరుకుంటున్నాం. వైసీపీ పాలనలో లా అండ్ ఆర్డర్ గురించి చాలా గొప్పగా కమెంట్ చేశారు. అదే మీరు ఒకే ఒక మాట అన్నారు ఇంతకుముందు, రాష్ట్రంలో ఎక్కడ అత్యాచారం జరిగినా వాళ్ళకి జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఒక రేటు కడతారని చెప్పి మీరు చెప్పినారా లేదా అని చెప్పి మేమందరం ఈ రోజు ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాం. చెప్పిన మీరు ఈ రోజు కూడా వెళ్ళి వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఏ అరాచకాలకి ఎంత రేటు కట్టాడు, ఏ దానికి ఎంత డబ్బులు తీసుకున్నారు కూడా ఆ లెక్కలను కూడా మీరు ప్రజల్లోకి అప్పచెప్పి తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరన్న మాట, పరిపాలనలో
నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఇతర పార్టీ నాయకులందరినీ కూడా చూసి నేర్చుకోవాలా జగన్ రెడ్డి అని చెప్పి మీరు అన్న మాట మీరే అని ఈరోజు వైసీపీ కండువా తీర్థం పుచ్చుకొని, వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకొని మీరు చేసిన కమెంట్స్ ప్రజలందరూ చూస్తున్నారు. అనంతపురం జిల్లా చాలా హాస్యాబద్ధంగా ఉంది. అదే రోజు మీరు చేసిన కమెంట్స్ పవన్ కళ్యాణ్ గారు చాలా వేరియేషన్స్ చూపిస్తున్నారు, చాలా ఇది చేస్తున్నారని చెప్పి మీరు చెప్పిన కమెంట్స్ ఖచ్చితంగా మీకు ఒకటి చెప్తాం. అనంతపురం జిల్లా వైసీపీ నాయకులందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఎవరైతే గూండాయిజం చేసుకుంటూ, రౌడీయిజం చేసుకుంటూ అనవసరంగా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే, మీరు ఏ స్థాయిలో వస్తే మామూలు స్థాయిలో వస్తాం, గట్టిగా వస్తాం, మీ తాట తీసేస్తామని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. మా నాయకుడు జోలికి వస్తే మీరు అందరూ, ఎందుకంటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కమెంట్స్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్ అవ్వాలని చెప్పేసి ఒక ఐడెంటిటీ క్రైసిస్ తో మీరు బాధపడుతున్నారు. ఖచ్చితంగా శైలజనాథ్ రెడ్డి గారు, మీకు ఆల్రెడీ ప్రజలు ఇంతకుముందు గతంలో గట్టిగా బుద్ధి చెప్పినారు. 2000-3000 ఓట్లకి మీరు పరిమితం అయ్యారు మీ నియోజకవర్గంలో. ఈరోజు ఇందాకే మా సింగనమల నాయకులు చెప్తున్నారు, వైసీపీ సర్పంచులు కూడా పవన్ కళ్యాణ్ గారికి జేజేలు కొట్టిన ఇది ఈరోజు ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే అంత బాగా చేశారు పంచాయతీరాజ్ శాఖని. ఖచ్చితంగా మీరు నోరు మీరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకున్నారు. నాన్నగారు కానీ వీళ్ళందరూ వైసీపీ పార్టీలో ఉన్న కాపు నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో, ఈ కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారో, మీరు అందరూ ఒక పని చేయండి. మీకు కాపు నాయకులకి మీద, మీకు కాపుల పైన మీకు అంత ప్రేమ ఉంటే, బల్జల పైన మీకు అంత ప్రేమ ఉంటే, మీరు అందరూ వెళ్ళి వైసీపీ పార్టీలో మీ నాయకుడు జగన్ రెడ్డి దగ్గర, సార్ నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తే కాపు సీఎం అనౌన్స్ చేయండి సార్ అని చెప్పి మీరు చెప్పండి. గేట్ బయట నుంచి మిమ్మల్ని తంతారు జగన్ రెడ్డి అని చెప్పి మీకు ఎదురు కూడా చెప్తాను. ఎవరికి మీరు ఒత్తాస పలుకుతున్నారు? కాపులకి ప్రతి ఒక్కరు అన్ని కులాలు బాగుండాలి, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని నేషన్ ఫస్ట్, నేషన్ బిల్డ్ చేయాలి, ఒక మంచి ఆంధ్ర రాష్ట్రాన్ని బిల్డ్ చేయాలని చెప్పి ముందుకెళ్తుంటే, ఇటువంటివి చేస్తుంటే కూడా మేము చూసి ఊరుకోము. అదేవిధంగా మన ఒక ఆర్టికల్ కూడా చెప్పాను, ఒక ఆర్టికల్ చూసాం, ది మోస్ట్ మెచ్యూర్ లీడర్ ఇన్ ఇండియా ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఏ రోజు కానీ ఆయన కులాన్ని వాడుకొని కుల రాజకీయం చేసుకుంటూ ముందుకెళ్ళలేదు, అందరినీ కలుసుకొని ముందుకెళ్తున్నాడు. కాబట్టి సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు సరైన గుణపాఠం చెప్తాం. అదేవిధంగా అనంతపురం జిల్లా వైసీపీ నాయకులందరూ కూడా మీరు కొంచెం పవన్ కళ్యాణ్ గారి మీద శ్రద్ధ దాటించి ఏమన్నా పాలసీల గురించి మాట్లాడండి. ఖచ్చితంగా ముందుకు వచ్చి మేము చెప్తాం, సమాధానం ఇస్తాం. దాని గురించి కూడా మంచి పరిపాలన నడుస్తుంది. మీరు ఇటువంటివి చేస్తూ కూడా చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాం, అస్సలు ఊరుకోమని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక ముఖ్యమైన కార్యక్రమం జనసేన పార్టీ గురించి, ఈ నెల 29వ తారీఖు నుంచి జనసేన పార్టీ నిర్మాణంలో భాగంగా సమాచార సేకరణ కమిటీ ఏదైతే ఉంటుందో, అందుకు అనంతపురం పార్లమెంట్ నుంచి అజయ్ కుమార్ గారిని, వేములపాటి అజయ్ కుమార్ గారిని టిట్కో చైర్మన్ ఆయన అనంతపురం పార్లమెంట్ కన్వీనర్గా ఇక్కడ నియమించడం జరిగింది. అందులో భాగంగా 3 సీనియర్ నాయకులు, 3 సాధకులు, అదేవిధంగా ప్రెసిడెంట్ టీం పవన్ కళ్యాణ్ గారి టీం ఒక 5 మంది, అదేవిధంగా 21 మంది సభ్యులతో సాధకులు ఎవరైతే పార్టీకి 5 ఏళ్ళ నుంచి గట్టి కష్టపడ్డారో వాళ్ళందరి నాయకత్వంలో, వాళ్ళందరి తరపున ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కమిటీ అందరికీ అనంతపురం జిల్లా అందరి తరపు నుంచి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 29వ తారీఖు నుంచి అనంతపురం పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఒక వారం రోజుల పాటు ఈ ప్రక్రియ మొదలవుతుంది. దీని తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత సమాచార కమిటీ అందరూ కూడా వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.